గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగడం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో. వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఈ శాసనసభ్యులు కామెడీ స్కిట్స్ చేయటం అనేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ మధ్యన కూటమి ప్రభుత్వం మొదలెట్టింది. అంతకుముందు ఒకసారి 1 సంవత్సరం క్రితం అనుకుంటా, అప్పుడు కూడా కొన్ని స్కిట్లు వేశారు. అది ఎంతసేపు ఏంటంటే వెకిలితనంగా వాళ్ళకి వాళ్ళు నవ్వుకోవడం. ఒక పక్క ఇది సీఎం హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే మిగతా శాసనసభ్యులు వాళ్ళు నవ్వుకున్నారంటే అదొక తీరు. ఆ స్కిట్స్ కూడా పోనీ ఏమైనా హెల్దీ కామెడీ అంటే చాలా చీప్ కామెడీ, తర్వాత వెకిలి. అది కామెడీ కూడా కాదు, హాస్యం వేరు, వెకిలితనం వేరు, వ్యంగ్యం వేరు. మళ్ళీ వ్యంగ్యం అనేటువంటి చాలా పాలిష్గా ఉంటుంది. ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్లో అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి? నాకు పెన్షన్ కావాలి సార్. సదనంలో పెట్టి పెన్షన్. వెంకటేశ్వరరావు సార్ సార్ ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు ఏ సమస్య ఇచ్చినా చెప్పింది వినాలని మీరుతో మొరబెట్టుకున్నాను. సమస్య ఆగు రమణ, అవతలోడు ఏదో గోరు తగిలితే ఆ ఎదోడో పెన్షన్ తీసుకున్నాడు ఆ గవర్నమెంట్లోని నువ్వు అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? పెద్ద పెద్ద ఇది చట్టసభల్లో కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఉంటాయి. సో అవి కాకుండా వెకిలితనంగా ఎంతసేపు బాడీ షేమింగ్ చేయటము, లేకపోతే వాళ్ళని ఇమిటేట్ చేయటము అనేటువంటి శాసనసభ్యుల స్థాయిలో ముని ఎవరో ఇంకో బయట కెరాక్ ఆర్పి అని వాళ్ళని వీళ్ళని ఇలాగే కొంతమంది ఈ టీడీపీ అనుకూల వీళ్ళు ఎవరైతే ఉంటారో, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరన్నా ఏదో వికలితనంగా ట్రోల్స్ చేశారు, మీమ్స్ చేశారు అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ శాసనసభ్యులు వాళ్ళ స్థాయికి ఇలా వెకిలి కామెడీలు చేసి అర్థం పర్థం లేనివన్నీ సృష్టించి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద జోక్ వేయటం అయ్యి అనేటువంటిది వాళ్ళు నవ్వుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడవో, ఈ బయట వాళ్లే అపహాస్యం పాలవుతారు అనేటువంటిది కూడా నడుస్తున్న చర్చ. ఎందుకనంటే ఇదివరకు ఫస్ట్ టైం వాళ్ళు స్కిట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా నవ్వుకున్నారు. మరి ఈసారి గణిత శాస్త్రం లెక్క తప్పినట్టుందో ఏమో, మరి ఆయన మాత్రం రాలేదు పాపం. ఈ డిప్యూటీ సీఎం స్థానంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు పక్కన. వాళ్ళిద్దరూ తెగ నవ్వేసుకుంటున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు పాపం ఈ మధ్యనే క్రికెట్ ఆడుతూ ఆయన గాయపడిన విషయం కూడా తెలిసింది మనకి కింద పడి. సో అలాంటివి ఏంటంటే ఇప్పుడు వాటి మీద కూడా చేయడం తప్పు. ఎవరినైనా సరే అలాగే బాడీ షేమింగ్ చేయటం అన్ని తప్పు, వాళ్ళ స్థాయికి ముఖ్యంగా. ఎవరో ఇక సోషల్ మీడియాలో చెదారం చేసుకునే వాళ్ళు అంటే ఓకే. కానీ ఇప్పుడు తాజాగా ఏంటంటే ఎవరో వేలు కోసుకున్నానయ్యా, కాలు కోసుకొని చేయి దిగిందయ్యా, వేలు తెగిందయ్యా, నాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి వస్తే ఆ స్కిట్లో అనమాట వస్తే గత ప్రభుత్వంలో అలా ఇచ్చారు, వేలు కోసుకున్న వాళ్ళకి కాలు కోసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం పర్థం లేకుండా పెన్షన్లు ఇచ్చేసాడు అనర్హులందరికీ అనేటువంటి ఒక సెన్స్ తోటి మాట్లాడారు. ఇది భూములు ఉన్న వాళ్ళకి, ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవి మన రైతు భరోసా లాంటివి ఆ పథకాలు అవన్నీ కూడా ఇచ్చేశారు అనేటువంటిది, రేషన్ కార్డులు ఇచ్చారు అనేటువంటి సెన్స్లో మాట్లాడారు. సరే, అర్హత ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, చేయి కోసుకున్న వాళ్ళకి, వేలు కోసుకున్న వాళ్ళకి కూడా ఇది పెన్షన్లు ఇచ్చే అంతటి హృదయ వైశాల్యం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, మరి వృద్ధులు, దివ్యాంగులు పాపం వాళ్ళు ఎంతో ఇదైన వాళ్ళంతా కూడా వాళ్ళు ఇది చేయలేని వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ పెన్షన్లు తీసేసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్లు ఫేక్ అంటూ వాళ్ళు కేవలం ఏదో వైసీపీకి చెందిన వాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి వాళ్ళ మీద వాళ్ళని అనర్హులుగా ప్రకటించి చేయటం అనేటువంటిది ఎంత ఘోరం. సో దానికన్నా మీ దుర్మార్గం కన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప మనసు చాలా గొప్పది కదా అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. అందుకనే ఎప్పుడు కూడా అలాగా ఇప్పుడు దివ్యాంగుల్ని, వాళ్ళని వీళ్ళని అనర్హులుగా ప్రకటించడం అనేటువంటిది మీరు
వాళ్ళకి చేస్తున్నటువంటి ద్రోహం కాకపోతే మరి ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఈ విషయంలో ఈ బెక్కిలి కామెడీ ఏదైతే ఉందో శాసనసభ్యులు అవి కూడా వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళ స్థాయికి అది ఉందాగా ఉండదు అనేటువంటిది కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు చెప్తున్నటువంటి విషయం.